హాయ్ అండి, నా పేరు నందకుమార్. ఈరోజు మనం ఏథర్ 450X. సో ఇది నేను ఆఫ్టర్ 18,000 కిలోమీటర్స్ కంప్లీట్ అయిన తర్వాత లాంగ్ రివ్యూ చేస్తున్నాను. సో ఆల్రెడీ 3 సర్వీసెస్ కంప్లీట్ అయింది. సో సర్వీస్ ఛార్జ్ మీకు ఏమీ ప్రాబ్లం లేకున్నా కూడా 800 ఫర్ చెక్కింగ్ ప్లస్ జిఎస్టీ ఛార్జ్ చేస్తారు. సో నార్మల్ ఏదైనా పార్ట్ పోయిందంటే విత్ వారంటీలో ఉంటే మనకి రీప్లేస్మెంట్ చేస్తారు. సో నాకు ఆల్మోస్ట్ తీసుకొని 1.5 ఇయర్ అయినా కూడా నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే నేనైతే ఫేస్ చేయలేదు. అపార్ట్ ఫ్రమ్ అది ఒక హిస్సింగ్ నాయిస్ వస్తుంది. సో మీకు మళ్ళీ వీడియోలో చూపిస్తాను. ఆ హిస్సింగ్ నాయిస్ తప్పితే ఇంతవరకు ఒక ప్రాబ్లం అయితే నేను ఫేస్ చేయలేదు. సో పక్కన వేరే కంపెనీతో కంపేర్ చేసుకుంటే సో ఈవీ కంపెనీస్లో బెటర్ అని నా సజెషన్. సో మీకు ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. సో మనకి 4 మోడ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, రైడ్ మోడ్స్. ఇందులో ఈకో, రైడ్, స్పోర్ట్ మోడ్, మళ్ళీ ర్యాప్ మోడ్. సో కంపెనీ క్లెయిమ్ చేసిన ప్రకారం మనకి 115 కిలోమీటర్ రేంజ్ వస్తుందని చెప్పారు. కానీ మనకి రేంజ్ మాత్రం అప్ టు 80 to 85 మాత్రమే వస్తుంది. సో మనకు వచ్చేసి సెట్టింగ్స్లో డాక్యుమెంట్స్ మనకి ఇన్సూరెన్స్ మళ్ళీ డిఎల్ స్టోర్ చేసుకోవచ్చు. ఇన్బిల్ట్ స్టోరేజ్ ఉంటుంది. సో అదైతే ఒక మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ సెట్టింగ్స్లో మనకి ఆటో ఇండికేటర్ ఆప్షన్ ఉంది. సో టర్న్ అయిన తర్వాత ఇండికేటర్ ఆన్ ఆఫ్ అయిపోతుంది. సో బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు. బట్ బ్లూటూత్ అంత అక్యూరిటీ లేదని నా ఒపీనియన్. సో ఆప్టిమైజర్ ఛార్జింగ్ ఏమంటే ఆఫ్టర్ 6 తర్వాత మీరు ఆప్షన్ ఆన్ చేసుకుంటే సో మీకు ఛార్జింగ్ వచ్చేసి టైం టు టైం పాస్ అయ్యి మనకి 5 o'clockకి మార్నింగ్ ఫుల్ అయిపోతుంది. సో ఇది రివర్స్ మోడ్. సో రివర్స్ మోడ్ ఈజ్ అ గుడ్ ఫీచర్. సో మ్యాప్స్ విషయానికి వస్తే అక్యూరసీ అయితే ఉంది, కానీ స్పీడ్ అయితే మాత్రం చాలా స్లో ఉంటుంది. సో మీకు ఇది అలవాటు అయితే తప్ప లేదంటే ఇరిటేషన్ వస్తుంది. బట్ ఉన్న దాంట్లో మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొబైల్ స్టాండ్ పెట్టుకొని అదంతా కొంచెం ఫోన్ కూడా డ్యామేజ్ అవుతుంది కదా. సో మనకి మ్యాప్స్ గుడ్ ఫీచర్. సో దీంట్లో మనం ఏదైనా ప్లేస్ కావాలంటే సెర్చ్ చేసుకోవచ్చు, లేదా ఫోన్ త్రూ దీనికి డైరెక్షన్ సెండ్ చేసుకోవచ్చు, లేదంటే నియర్ బై ఛార్జింగ్ స్టేషన్స్ ఎక్కడ ఉన్నాయో సో దాన్ని సెర్చ్ చేసుకోవచ్చు. సో నేను ఈ వీడియో షూట్ చేసే టైంకి ఆల్మోస్ట్ 760 days క్రాస్ అయింది. సో ఇంతవరకు ఎప్పుడే కానీ ఒక చిన్న ప్రాబ్లం కానీ నేను ఫేస్ చేయలేదు. సో మీకు వచ్చేసి లగేజ్ హ్యాండిల్ ఉంటుంది. సో అప్ టు 10 kgs ఐ థింక్ హోల్డ్ చేయొచ్చు. సో ప్లాస్టిక్ క్వాలిటీ, బిల్డింగ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. బట్ షోరూమ్ నుంచి ఏమొస్తుందో దాని క్వాలిటీ మాత్రమే బాగుంటుంది. నా రైట్ సైడ్ మిర్రర్ బ్రేక్ అయింది. సో రీప్లేస్మెంట్ చేయించిన తర్వాత రైట్ సైడ్ మిర్రర్ క్వాలిటీ మాత్రం దరిద్రంగా ఉందని చెప్పచ్చు. సో ఉన్న ఈవీ కంపెనీస్లో నెంబర్ 1 కంపెనీ నా సజెషన్ వచ్చేసి ఏథర్. సో మీకు ఈకో మోడ్లో అప్ టు 50 kilometers వరకు మాత్రమే స్పీడ్ వెళ్ళగలం. సో మీకు ఎక్కువ మైలేజ్ రావాలంటే ఈకో మోడ్లోనే రన్ చేసుకోవాలి. సో బేసిక్గా మనకి రేంజ్ వచ్చేసి 80 to 85 పక్కా వస్తుంది. 115 అదంతా కంపెనీ ఇది అంతే. సో నెక్స్ట్ మనకు వచ్చేసి రైడ్ మోడ్ ఉంది. రైడ్ మోడ్లో అప్ టు 60-65 వరకు పోతుంది. సో దాన్ని దాటి వెళ్ళదన్నమాట. సో ఇన్ కేస్ మీరు స్పీడ్గా వెళ్ళాలనుకోవడం యూజ్ చేసుకోవచ్చు. సో కమింగ్ టు స్పోర్ట్ మోడ్.
స్పోర్ట్ మోడ్ ఇంకొక మోడ్ ఉంది, ర్యాప్ మోడ్. ఈ రెండిటికి డిఫరెన్స్ ఏమీ లేదు. అప్ టు 90 కిలోమీటర్ మాత్రమే వెళ్తుంది. దీని టాప్ స్పీడ్ వచ్చేసి 90 కిలోమీటర్స్. సో నాకు దీని కాస్ట్ వచ్చేసి 1,52,000 చేంజ్ పడింది. సో విత్ సబ్సిడీ. ఇప్పుడైతే సబ్సిడీ క్యాన్సిల్ చేసినారు. సో మీకు నెక్స్ట్ వర్షన్స్ వచ్చినాయి, దాంట్లో మీకు రివర్స్ మోడ్ బటన్ యాడ్ చేశారు. సో నెక్స్ట్ జాయ్స్టిక్ యాడ్ చేసినారు. అది తప్ప మిగతాదంతా సేమ్ టు సేమ్ ఉంటుంది. చైన్ బెల్ట్ ఒకటి కవర్ యాడ్ చేశారు. సో ఈ మేజర్ 3 డిఫరెన్సెస్ తప్పితే వేరే చేంజెస్ ఏం లేవు. సో యూట్యూబ్లో చాలా వీడియోస్ చూసాం, లైక్ ఈవీ వేస్ట్, ఈవీ ఎప్పుడు ఏమవుతుందో తెలియదు, అది ఇది యూజ్ఫుల్ లేదు, బ్యాటరీ ఇది అయిపోతుందని చెప్తారు. కానీ డే టు డే రన్నర్స్కి నా బెస్ట్ సజెషన్ వచ్చేసి అప్ టు 90 కిలోమీటర్ అయితే అప్ అండ్ డౌన్ చేస్తారో అలాగే బెస్ట్ ఆప్షన్ వచ్చేసి ఏతరు. సో మీకు మంత్లీ ఇంట్లో ఛార్జ్ చేసుకున్నా కూడా సో పవర్ బిల్ వచ్చేసి అప్ టు 500 to 600 వస్తుంది అంతే. సో కంపేర్ టు నా హిమాలయన్ సో 30 కిలోమీటర్ యావరేజ్ వస్తుంది. సో దాంతో కంపేర్ చేస్తే నేను ఇప్పటి వరకు దీంట్లో 50,000 రూపీస్ ప్లస్ నేను ఫ్యూయల్ అమౌంట్ సేవ్ చేసుకున్నాను. సో ఇన్ కేస్ మీరు ఎవరైనా రెఫర్ చేయాలనుకున్నా కూడా ఒకసారి ఫస్ట్ టెస్ట్ డ్రైవ్ చేయండి. సో వితౌట్ టెస్ట్ డ్రైవ్ ఏదో వెహికల్ కంక్లూడ్ మాత్రం చేసేకపోదండి. ఎందుకంటే నా హైట్ 5'5" ఉంది. సో నాకు కన్వీనియంట్గా నార్మల్ సేమ్ పెట్రోల్ స్కూటీ మాదిరే ఇది కూడా మనకి కన్వీనియంట్గా ఉంటుంది. సో మనకి ఓలాలో ఏమంటే హ్యాండిల్స్ కొంచెం హైట్గా ఉండడం, సో మనకి కొంచెం రైడింగ్ పొజిషన్ అన్కంఫర్ట్గా ఉంటుంది. మీకు ఇన్ కేస్ ఇంకొక పెట్రోల్ బైక్ ఉండి లేదా ఆల్టర్నేటివ్ చాయిస్ చూస్తున్నాం, ఫ్యూయల్ సేవ్ చేసుకోవాలి అంటే మీకు ఏతర్ ఇస్ నంబర్ 1 ఈవీ బైక్. సో ఇంతవరకు దీన్ని ప్లస్ మాట్లాడుకున్నాం. దీని మైనస్లు ఏమంటే మీకు వచ్చేసి ఛార్జింగ్కి 5 hours కావాలి. ఇన్ కేస్ స్పీడ్ ఛార్జర్ వేసుకుంటే నార్మల్ అది ఫ్రీ ఛార్జ్ అన్ని చోట్ల అన్ని స్టేట్లలో రోల్ అవుట్ అయిపోయింది. సో మీకు వచ్చేసి 1 minute-కి 1 రూపీ ప్లస్ జిఎస్టీ పడుతుంది. సో మీరు ఇంట్లో ఛార్జ్ చేసుకుంటే మాత్రమే మీరు మనీ సేవ్ చేయగలరు. లేదంటే బయట స్పీడ్ ఛార్జర్స్లో ఛార్జ్ చేస్తాము అంటే మీకు 60 minutesకి ఆల్మోస్ట్ 60 రూపీస్ ప్లస్ జిఎస్టీ 18% జిఎస్టీ ఉంటుంది. సో అది కూడా ఆటోమేటిక్ యాప్ ఇంకనే డిడక్ట్ అవుతుంది. సో కంపెనీ క్లెయిమ్ చేసిన ప్రకారం 115 kilometers అయితే రాదు, ఓన్లీ రేంజ్ 80 to 85. సో మీకు ఇది నైట్ టైం డ్రైవింగ్ ఎలా ఉంటుందో చూపిస్తున్నాను. సో మీకు స్ట్రీట్ లైట్స్ ఉన్నాయంటే లైట్ ఓకే, లేదు అంటే ఆపోజిట్ ఏదైనా వెహికల్స్ వస్తే ఈ లైట్ అసలుకి ఫుల్ నెగ్లిజిబులే. సో మీకు అసలు లైట్ యూస్ఫుల్గానే ఉండదు. సో ఇన్ కేస్ ఏదో ఆపోజిట్లో ఏమి రావడం లేదంటే మీకు మంచి విజిబిలిటీ ఉంటుంది. ప్లస్ ఇంకొకటి డ్రాబ్యాక్ ఏమంటే హిస్సింగ్ నాయిస్ వస్తుంటుంది. హిస్సింగ్ నాయిస్ వెరీ ఇరిటేషన్. సో మీకు ఇప్పుడు నైట్ టైం లైట్ ఎట్లుంటుందో చూపిస్తాను. సో మీకు వచ్చేసి విజిబిలిటీ వేరే ఏమీ ఆపోజిట్ లైట్ లేదంటే మీకు నైట్ టైం విజిబిలిటీ ఇట్లా ఉంటుంది. సో ఓవరాల్ సాటిస్ఫాక్షన్ అవుట్ ఆఫ్ 10కి 8 అనే చెప్పచ్చు కంపేరిటివ్ టు అదర్ బైక్స్. సో 2 బ్యాటరీ వేరియంట్స్. సో కిలోమీటర్ రీడింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కైండ్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.